పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ముందుగా రమణ గారు మీకు, అట్లాగే రవి గారికి, V5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది. కానీ రెండు కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా క్వాలిఫై కావడానికి కావాల్సిన 10% సీట్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. సో ఈసారి వస్తాయన్న నమ్మకం వారికి లేదు. ఉండుంటే రాహుల్ గాంధీ గారు అమేఠీ నుంచి, సోనియా గాంధీ గారు రాయ్బరేలీ నుంచి పోటీ చేసేవారు. కానీ ఇప్పుడు వారు కేవలం వాయనాడుకి వెళ్ళారు. వీరేమో అసలు లోక్సభలో ఏ సీట్లో నుంచి నిలబడ్డా కష్టమే ఉంటుందేమో అని చెప్పి రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళారు. సో ఇప్పుడు మనము ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలని ఎన్నుకుని అక్కడ 10% ఉంటుందో ఉండదో అన్న పార్టీ తరఫు నుంచి పోయి లోక్సభలో కూర్చుని చేయగలిగేది కేవలం ప్రతిపక్ష రోలే. ఆ ప్రతిపక్ష రోల్ కూడా ధీటుగా చేయడానికి కావాల్సినన్ని ఎంపీ సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది, కానీ ఇంకా ప్రాంతీయ పార్టీయే. ఈసారి ఎంతమంది గెలిచినా పోయినసారి, ఇప్పుడు మీరే అడుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు అసలు ఏమీ చేయలేదు కేంద్రం అని. అంటే మరి 9 మంది ఎంపీలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయాము అని చెప్పి వారు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే. అధికార పక్షంలో ఉన్న వారికి కూడా ఎంపీలను పంపిస్తే కూడా లాభం లేకపోయింది అనేది. మేము దాంతో ఒప్పుకోవట్లేదు ఏం చేయలేదు అనేది, కానీ వారి అక్యూజేషన్ అది. సో వారే ఇండైరెక్ట్గా చెప్తున్నారు మా ఎంపీలు అయితే ఏమీ చేసింది లేదు అని చెప్పి. సో ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడన్నా అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. సో వీరు వెళ్ళి చేయగలిగేది అక్కడ ఏమీ లేదనేది అది. తెలంగాణ గొంతును, తెలంగాణ వాదాన్ని పార్లమెంట్ లో వినిపించగలిగేది బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. వారు ఒక్కరే అయితే ఇప్పుడు మరి ప్రజలు తెలంగాణ వాదం అవసరం లేదనుకుంటున్నారా? 39 ఇచ్చి 104 ఉన్న వారిని 39కి తగ్గించారంటే తెలంగాణ వాదం ఎక్కువైపోయిందని చెప్పి ఎన్నికల్లో ఆ మాటకు వస్తే 2 సార్లు మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం